వలసల నివారణకి ఉపాధి పనులు దోహదపడతాయి. ఏపీఓ మోషే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధికి వలసల నివారణకి ఉపాధి పనులు దోహదపడతాయని రాచర్ల మండలం ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే అన్నారు. మంగళవారం ఆయన స్థానిక కార్యాలయంలో టీవీ 95 న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఉపాధి పనులు కల్పించే విషయంపై ప్రజలకి పలు సూచనలు చేశారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వలసలు వెళ్లకుండా నివారించేందుకు ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిదన్నారు. ఉపాధి పథకం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి చెందవచ్చన్నారు. ప్రతి కుటుంబానికి 100 పని దినాలు కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకి సంబంధించి మంజూరీ చేసిన జాబు కార్డులకి కూలీలు దాదాపు 50% పనులు సద్వినియోగం చేసుకున్నారని, మిగిలిన 50% కూడా సద్వినియోగం చేసుకునే విధంగా తాము ప్రయత్నిస్తామన్నారు. జాబు కార్డు లేని వారు కావాలని కోరితే మంజూరీ చేస్తామన్నారు. ప్రస్తుత ఈ సీజన్లో ఎలాంటి పనులు లేక ప్రజలు ఖాళీగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి పనులు వారికి ఎంతో మేలు కలిగిస్తాయని అన్నారు. ప్రతి కూలికి దాదాపు 300 రూపాయల వేతనం లభించే విధంగా పనులు చేయాలని, తద్వారా సంవత్సరానికి 30,000 రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి పనుల్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలకి జీవనోపాధి కల్పించాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాచర్ల మండలం తరఫున అందరికీ నమస్కారం. నా పేరు మోషే. నేను ఏపీఓగా పనిచేస్తున్నాను రాచర్ల మండలంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వలసలను అరికట్టి ఉన్న ఊరిలోనే ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించాలనేది ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఒంగోలు వారి ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ జాబ్ కార్డులు రాచర్ల మండలంలో 1111 కార్డులు ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. వారిలో 578 జాబ్ కార్డులకు ఉపాధి హామీ పథకం తరఫున ఈ సీజన్లో పనులు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ కుటుంబాలకు 84 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. వారిలో ఇప్పటి వరకు 52 జాబ్ కార్డులు వారు ఉపాధి హామీ పథకంలో భాగస్వాములైనారు. వీరు ఇప్పటి వరకు 50% ఉన్న జాబ్ కార్డులో 50% ఉపాధి హామీ పథకం పనులు నమోదైనారు. మిగిలిన 50% కూడా ఉపాధి హామీ పథకంలో పనులకి భాగస్వాములు కావాలని మేము మా సిబ్బంది అందరం కూడా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా ఈ వేసవి కాలంలో రైతు పనులు వ్యవసాయ పనులు లేని సమయంలో చేసే పనులు కావున అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోండి. 100 రోజుల పని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 300 రూపాయలు రోజుకి వేతనం లెక్కన 30,000 రూపాయలు అదనంగా కూలీల కుటుంబాలకు వచ్చే విధంగా మేము మా సిబ్బంది అందరం కూడా ఈ పథకం తరఫున పనిచేస్తున్నాం. రెండోది,